వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ నేత విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నెలలో కొత్త పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న తరుణంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఆవేదన కూడా వ్యక్తం చేశారు. అధికార పక్షంతో పాటు ప్రతిపక్షం సక్రమంగా పనిచేయలేని విషయాన్ని గుర్తు చేశారు. ప్రధానంగా రాష్ట్రంలో శాంతి భద్రతల విషయాన్ని ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంత జరుగుతున్నా వైసీపీ నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదన్నారు. ఇంతకంటే ఘోరం మరొకటి ఉండదన్నారు. అందుకే తాను సొంత పార్టీ పెడుతున్నట్లు చెప్పుకొచ్చారు. త్వరలో దానికి సంబంధించిన విధి విధానాలు విజయవాడ వేదికగా ప్రకటిస్తానని చెప్పారు. ఏడాదిన్నర కిందట వైసీపీకి రాజీనామా చేశారు విజయసాయిరెడ్డి. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి సేవలందిస్తూ వచ్చిన ఆయన ఆ పార్టీ అధికారం కోల్పోవడంతో బయటకు వచ్చేశారు. ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ పదవిని సైతం వదులుకున్నారు. ఇక నుంచి రాజకీయాలు చేయనని ప్రకటించిన ఆయన వ్యవసాయం చేసుకుంటానని చెప్పారు. కానీ అలా ఉండలేకపోయారు. తిరిగి వైసీపీలో చేరుతా అని ప్రచారం జరుగుతుండగా దానికి బ్రేక్ వేస్తూ సొంత పార్టీ ఏర్పాటు చేస్తానని చెప్పుకొచ్చారు. మొన్ననే తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. విజయవాడ వేదికగా కొత్త పార్టీ ప్రకటన ఉంటుందని, అయితే డిజిటల్ మీడియా రంగంలోకి అడుగుపెట్టిన విజయసాయి ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నారు. ఏకకాలంలో మీడియాతో పాటు రాజకీయాల్లోకి వచ్చి కొత్త పార్టీ ఏర్పాటు చేయాలనేది విజయసాయిరెడ్డి ప్రణాళిక. కొత్త పార్టీ ఏర్పాటు సన్నాహాల్లో ఉన్న విజయసాయి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో పాలకపక్షం శాంతి భద్రతలను కాపాడడంలో విఫలమైందని ఆరోపించారు. ప్రతిపక్షం సైతం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఇలాంటి అసమర్థ ప్రతిపక్ష నేతను ఎక్కడా చూడలేదు అంటూ జగన్పై విరుచుకుపడ్డారు. తనకు ఎవరితో శత్రుత్వం లేదని, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరన్న విషయాన్ని గ్రహించుకోవాలన్నారు. అయితే సుదీర్ఘకాలం జగన్ వెంట ఉండి ఆయన కోసం రాజకీయాలు చేసిన విజయసాయి ఇప్పుడు అదే జగన్పై వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తుండడాన్ని వైసీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి.